ఆర్టికల్స్ మన ఎఫ్జీజీ తరఫు నుంచి పద్మనాభరెడ్డి గారిని మంత్కి ఒక ఆర్టికల్ రాయడం, అదేవిధంగా డాక్టర్ పి మోహన్ రావు గారు, అదేవిధంగా నా యాజ్ ఎ సెక్రటరీగా నేను కూడా కొన్ని ఆర్టికల్స్ నాకున్న పరిజ్ఞానంతో ఆర్టికల్స్ రాయడము, వివేక్ గారు, రఘురామ్ గారు వాళ్ళు ఆర్టికల్స్ ఎఫ్జీజీ టైమ్స్ ద్వారా మంచి ఆర్టికల్స్, మన ఆర్టికల్స్ కూడా వెలుగు, ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి అటువంటి పత్రికల్లో కూడా మన ఆర్టికల్స్ ప్రచురించడం గొప్ప విషయం అని భావిస్తున్నాను. అందరి సభ్యులను కూడా నేను కోరుతున్నాను, ప్రజెంట్ దీని మీద మీరు ఆర్టికల్స్ రాసి మీరు ఏ విధంగా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసి పంపిస్తే ఇక్కడ టైప్ చేసి మన ఎఫ్జీజీ మెంబర్స్ ఎవరైనా వచ్చి రాసి పంపించవచ్చు. వాటిని ప్రచురించడానికి మన ఎఫ్జీజీ నుంచి పంపితే డెఫినెట్గా వాళ్ళంతా కూడా ప్రచురిస్తున్నారు ప్రతి పేపర్లో. మన అధ్యక్షుల వారు చాలా ఆర్టికల్స్ చక్కగా మనకు రిప్లై కూడా రావడం జరిగింది. ఈసీ లక్ష్యాలు నెరవేరుతున్నాయా, అదేవిధంగా మంచి చేసి వారికి సహకరించాలి, తెలంగాణలో కూడా మద్యం నిషేధించాలి, డాక్టర్ మోహన్ రావు గారు సుపరిపాలన సహకారం కావాలంటే సాక్షిలో మంచి ఆర్టికల్ రాశారు, ప్రభుత్వ ఉద్యోగులు వేళలు పాటించాలనేది ఒక ఆర్టికల్, ఇలా పాలనలో సివిల్ ఉద్యోగుల కీలక పాత్ర మోహన్ రావు గారు రాసిన ఆర్టికల్, అధికారులు దిగజారుతున్న విలువలు పద్మనాభరెడ్డి గారు, నోటాకు ప్రాధాన్యం ఇవ్వాలి పద్మనాభరెడ్డి గారు, ఆ అడవులను కాపాడుతున్నామా 10 ఏళ్ల నుంచి పద్మనాభరెడ్డి గారు రాయడం జరిగింది. సో ఈ విధంగా మన ఆర్టికల్స్కి మంచి నేమ్ వస్తూ ఉంది. అందరూ చదివి మళ్ళీ ఆఫీస్కి ఫోన్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా. కాబట్టి మీ సభ్యులందరినీ నేను కోరుతున్నాను, మీరు ఆర్టికల్స్ కూడా రాసి మన ఆఫీస్కి పంపించాలి. మీరు హ్యాండ్ రైటింగ్తో రాసినా ఏ విధంగా రాసినా టైప్ చేసి మళ్ళీ మేము పేపర్కి పంపడం జరుగుతుంది.